హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఆకాష్, సైంటిఫిక్ డైరెక్టర్ ఫ్రమ్ హెగ్డే ఫర్టిలిటీ నుంచి ఉన్నారు. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఐవీఎఫ్కి ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అసలు ఐవీఎఫ్ ఎవరికి చేయాల్సి వస్తుంది, ఎలాంటి వాళ్ళకి చేయాలి, దీని సక్సెస్ రేట్ ఎలా ఉందో డాక్టర్ గారిని తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ ఆకాష్ అగర్వాల్ గారితో మాట్లాడి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోవచ్చు. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో మా. జనరల్గా ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటే చాలామంది ఫీమేల్లో ప్రాబ్లం ఉంటేనే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు అనుకుంటారు. జనరల్లీ ఐవీఎఫ్ విషయానికి వచ్చేసరికి ఐవీఎఫ్ ఎవరికి అవసరం అంటారు డాక్టర్ గారు? ఐవీఎఫ్ అనేది ఇప్పుడు ఇన్ఫర్టైల్ అంటే ఒక సంవత్సరం నుంచి కలిసి ఉంటున్న దంపతులకి పిల్లలు కానప్పుడు ఐవీఎఫ్ అంటారు. అంతలోపు ఉన్న దానికి కారణాలు మనం మేల్ కారణం, ఫీమేల్ కారణం ఇద్దరిలో ఉండొచ్చు, ఇద్దరిలో ఉండకపోవచ్చు. సొసైటీలో ప్రస్తుతానికి ఎలా ఉందంటే మెయిన్లీ ఫీమేల్ కారణాల వల్ల ఉంటుంది, కానీ అదొక 30% మాత్రమే. మేల్స్లో 30%, ఇద్దరిలో కలిసి 20%, ఇంకా 20% 20% మనకు అసలు రీజన్స్ తెలియకుండా ఉంటాయి. సో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది రీజన్స్ యాజ్ సచ్. మేల్ అండ్ ఫీమేల్కి ఇద్దరికి ఈక్వల్గా ఉంటుంది దాంట్లో. సో మనం అది ఫీమేల్ అని చెప్పడం తప్పు. ఈ వ్యూ చేంజ్ అవుతుంది ఈ మధ్య, బట్ స్టిల్ మోర్ అవేర్నెస్ కావాలి. ఏమైనా మేల్స్లో యూజువల్లీ ఏం ప్రాబ్లం ఉండదు, ఫీమేల్స్కి అయితే యూజువల్లీ సైకిల్లో, మెన్స్ట్రల్ సైకిల్లో, మావారంలో అది ప్రాబ్లం ఉంటుంది. మేల్స్లో అట్లా కనిపించడం అవసరం లేదు. మ్యాక్సిమం మందికి యాక్చువల్లీ ఏం ప్రాబ్లం కనిపించదు, ఏం ప్రాబ్లం ఉన్నట్టు తెలియదు. వాళ్ళకి సిమెన్ అనాలిసిస్ అనే సింపుల్ టెస్ట్ ఉంటుంది, అది చేసినప్పుడు వాళ్ళ తరఫున కూడా ప్రాబ్లం ఉన్నట్టు తెలుస్తుంది. డాక్టర్ గారు, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే థైరాయిడ్, ఒబేసిటీ, పీసీఓడి రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తుంటారు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ అనుకుంటారు. బట్ మేల్ ఇన్ఫర్టిలిటీలో యూజువల్లీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటారు? అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళకి ఐవీఎఫ్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనుకోవచ్చు? మేల్ ఇన్ఫర్టిలిటీకి కారణాలుగా మనకున్న టెస్ట్ ఒకటి సిమెన్ అనాలిసిస్ అని అడ్వైస్ చేస్తాం. అది ఒక సింపుల్ టెస్ట్ అనమాట. దానికి 3 to 5 days ఎజాక్యులేషన్ కాకుండా అప్పుడు చేస్తాము. సో దీంట్లో మనము కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ అనేది 3 చూసుకుంటాము. ఇప్పుడు మనం దీనికోసము WHO క్రైటీరియాని ఫాలో అవుతాము. 2021లో లేటెస్ట్ గైడ్లైన్స్ వచ్చినాయి. దాని ప్రకారంగా 16 million per ml 42% మొటిలిటీ ఉండాలి, దాంట్లో 4% 4% నార్మల్ మార్ఫాలజీ ఉండాలి. ఇవి దీనికంటే తక్కువైనప్పుడు దీన్ని అబ్నార్మల్ సిమెన్ అనాలిసిస్. సో దీనివలన ప్రాబ్లమ్స్ కావచ్చు మేల్స్లో ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి ఇవి కాకుండా కొన్ని మేల్స్లో వాళ్ళకి వైఫ్తో ఇంటర్కోర్స్ పాల్గొనడంలో కష్టం అవ్వచ్చు. సో ఇలాంటి కేసెస్లో కూడా ఈ ఇంటర్కోర్స్లో పాల్గొనకపోవడం వలన ఇన్ఫర్టిలిటీ కూడా కావచ్చు. సో మేజర్గా ఈ 2 కారణాలని చెప్పచ్చు. దీనికి మళ్ళీ ఒక్కొక్క దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు కౌంట్ తక్కువ అవ్వడానికి అది ఏమైనా జెనెటిక్ కాజెస్ ఉండొచ్చు, దాంట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు, నెక్స్ట్ ఏమైనా ఇన్ఫెక్షన్ వలన ఉండొచ్చు, లేకపోతే ఏమైనా వారికోసీల్ అని చెప్తాం, కింద ఉన్న వెయిన్స్ ఉంటాయి టెస్టిస్కి బ్లడ్ సప్లై చేసేవి, దాంట్లో ఏమైనా వాపు వస్తే దానివలన కూడా కావచ్చు. ఇవి కాకుండా కొన్ని పుట్టుకతో ఉంటాయి, ఒకటి జెనెటిక్ అనేది ఉంటుంది అది. నెక్స్ట్ మనకు బీజాలు అనేది, టెస్టిస్ అనేది నార్మల్లీ బాడీ బయట ఉండాలి. కొందరికి ఈ బీజాలు బాడీ లోపలే ఉంటే దాన్ని క్రిప్టార్కిడిజం అంటారు, అన్డిసెండెడ్ టెస్టిస్. దీనివలన కూడా ప్రాబ్లం కావచ్చు. కొందరికి ఇంకేమవుతుందంటే సిమెన్ అనాలిసిస్ అనేది ఒకలాగుండదు, ఫ్లక్చుయేటింగ్ ఉంటుంది, దీనివలన కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. కాలర్ లైన్లో ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి అర్చన గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. ట్యూబెక్టమీ తర్వాత హలో చెప్పండి అమ్మా. హలో ట్యూబెక్టమీ అయిపోయింది, ఓకేనమ్మా. మళ్ళీ కిడ్స్ కావాలి అని అనుకుంటున్నాము. ఐవీఎఫ్ ద్వారా ట్రై చేయడానికి ఫీల్ అవుతుందండి. అవునమ్మా. మీ ఏజ్ ఎంత ఉందమ్మా అర్చన గారు? 35 ఉంది కదా. సో ట్యూబెక్టమీ అనేది యూజువల్లీ పర్మనెంట్ ఇట్లా సొల్యూషన్ అనుకుంటాం ఫ్యామిలీ ప్లానింగ్ కోసము. సో దీనికి 2 waysగా వెళ్ళొచ్చు. ఒకటి మనం ట్యూబెక్టమీ రివర్సల్ కోసం ట్రై చేయొచ్చు, నెక్స్ట్ ఇంకొకటి ఐవీఎఫ్ ట్రై చేయొచ్చు. ముందు ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అంత ఎక్కువ లేనప్పుడు ట్యూబెక్టమీ రివర్సల్ చేయడం బెటర్ అంటుండే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సక్సెస్ రేట్స్ ప్రకారం ట్యూబెక్టమీ రివర్సల్ చేసి మళ్ళీ ఏజ్ ఎక్కువడం వలన అది సరిగ్గా కావట్లే, ఇది మన ప్రెగ్నెన్సీ రావట్లే రివర్సల్ వలన, లేకపోతే ఏజ్ ఎక్కువడం వలన. దాని బదులు మనం డైరెక్ట్ ఐవీఎఫ్ చేస్తే కూడా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ 35 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ ఉమెన్కి చేస్తే మంచిగా ఉంటుంది అది. సో డెఫినెట్లీ సక్సెస్ఫుల్ ఉండొచ్చు. మీరు ఒకసారి హాస్పిటల్కి వస్తే మీరు టెస్టింగ్ అవన్నీ చేసి దాని ప్రకారం ఫర్దర్ స్టెప్స్ తీసుకోవచ్చు. డాక్టర్ గారు, 0 కౌంట్ ఉన్న వాళ్ళలో జనరల్గా ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి? 0 కౌంట్ అన్న దాన్ని మనం టెక్నికల్గా ఎజోస్పర్మియా అని చెప్తాము దాన్ని. సో ఇట్లా ఎజోస్పర్మియా ఉండడానికి చాలా కారణాలు ఉండొచ్చు. మనం దీనికి బ్రాడ్గా 3 దాంట్లో డివైడ్ చేయొచ్చు. ఒకటి మెదడు నుంచి వచ్చే మనకు హార్మోన్స్ ఉంటాయి, సో దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అవ్వచ్చు.
నెక్స్ట్ టెస్టిస్లోనే ప్రొడక్షన్ ప్రాబ్లం ఉండొచ్చు. మూడోది అన్నీ ప్రొడ్యూస్ మంచిగా అవుతున్నాయి కానీ బయటికి రాగలగట్లేరు ఇవి కణాలు, అయితే అప్పుడు కూడా జీరో కౌంట్ ఉండొచ్చు. సో ఈ జీరో కౌంట్ వలన ఫస్ట్ మనం దేని వలన అనేది టెస్ట్ చేయాలి, దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళకి నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటే అడ్డం లేకుంటే కూడా మనకు కౌంట్లో జీరో వస్తుంది. సో అలాంటి దంపతులలో మనకు టీజా అనే ప్రొసీజర్ చేస్తాము. టీజా అనే ప్రొసీజర్లో మనం కింద టెస్టిస్ నుంచి చిన్న ముక్క తీసి దాన్ని ల్యాబ్లో టెస్ట్ చేస్తాము. సో ఇలా చేసిన వాళ్ళలో కొందరిలో స్పర్మ్ దొరుకుతుంది, కొందరిలో దొరకదు. అలాంటి ఆ స్పర్మ్ దొరికితే మనం దానివల్ల ఐవీఎఫ్ చేసి సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రావచ్చు. దాంతో ఛాన్సెస్ మంచిగా ఉంటాయి స్పర్మ్ దొరికిన తర్వాత. డాక్టర్ గారు, ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎలా ఉందండి? ఐవీఎఫ్ సక్సెస్ రేట్ నేను స్టార్ట్ చేసినప్పుడు 30% ఉండే. దట్ వాజ్ అరౌండ్ 13 years బ్యాక్, 14 years బ్యాక్. సో ఇప్పటికొచ్చేసి ఆన్ అండ్ యావరేజ్ ఒకసారి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 50% పైన ఉంది. నెక్స్ట్ ఇది ఐవీఎఫ్ సక్సెస్ అనేది మనము ఒక ట్రాన్స్ఫర్కి 50%, అంటే 50% వాళ్ళకే ప్రెగ్నెన్సీ వస్తుందని కాదు. వాళ్ళకి కొందరికి ఎంబ్రియోస్ ఎక్కువ ఉంటే మనం దాన్ని ఫ్రీజింగ్ చేసి నెక్స్ట్ సైకిల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ సక్సెస్ఫుల్ రేట్స్ మనం చూస్తే పర్ ట్రాన్స్ఫర్లో 40-50% కంటే ఎక్కువ ఉంది. క్యుములేటివ్ అంటాము, అంటే మొత్తానికి ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం పడుతుంది, వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ 70 వరకు కూడా దాటుతాయి డిపెండింగ్ ఆన్ పేషెంట్ టు పేషెంట్. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ ఖమ్మం. సత్య గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే సార్. నమస్తే సత్య గారు. సార్ అది పిల్లలు పుట్టడానికి అని చెప్పి మళ్ళీ రీఆపరేషన్ చేయించాం సార్. అది కొంచెం గట్టిగా మాట్లాడగలరా? రీఆపరేషన్ చేయించాం సార్ మళ్ళీ. ఓకే, మీద చేయించాము, 2 years అయిపోయింది. ఓకే, ఇంతవరకు ప్రెగ్నెన్సీ అనేది అందలేదు సార్, దాని గురించి అని ఫోన్ చేస్తున్నాను. ఆపరేషన్ మీకు చేశారంటుండ్రా? వాసెక్టమీ చేసి రివర్సల్? లేదు, మా వైఫ్కి. మీ ఏజ్, మీ వైఫ్ ఏజ్ ఎంత అండి? మా వైఫ్ ఏజ్ వచ్చి 31 సార్, నాది వచ్చి 36. 36 years. సో ఒకసారి తెలుసుకోవాలండి, ఎందుకంటే 31 yearsలో అయితే ఛాన్సెస్ మంచిగా ఉండాలి. సో అది రీఆపరేషన్ చేసుకున్నారు కదా, ట్యూబెక్టమీ రివర్సల్ అంటున్నారు. సో అది సక్సెస్ అయిందా లేదా చెక్ చేయాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, మనకు ఇది సక్సెస్ కాలేదు అంటే దానికి ఏమైనా కారణం ఉందా, మళ్ళీ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా, లేదు అంటే ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఒకసారి మీ రిపోర్ట్స్ చేసి, మీ వైఫ్ రిపోర్ట్స్ చేసి చూస్తే తెలుస్తాయి. మీ రిపోర్ట్స్ సిమెన్ అనాలిసిస్ ఏమైనా చేశారా సత్య గారు? ఎస్, కాల్ డిస్కనెక్ట్ అయిపోయిందండి. ఓకే, సో మీ రిపోర్ట్స్ ఏమైనా చేస్తున్నాయి, అవి నార్మల్ ఉన్నాయి అంటే మనము దీనికోసం ఐవీఎఫ్ ద్వారా చేయడానికి ఛాన్స్, సక్సెస్ రేట్ బెటర్ ఉంటుంది. సో డెఫినెట్లీ వీ కెన్ ట్రై విత్ దిస్ ఐవీఎఫ్ ఇన్ యువర్ కేస్. డాక్టర్ గారు, అసలు ఐవీఎఫ్ ప్రొసీజర్ ఏంటి డాక్టర్ గారు? సో మనకు నార్మల్ ప్రెగ్నెన్సీ రావడానికి నెలలో ఒకసారి అండ అనేది రిలీజ్ అవుతుంది ఓవరీస్ నుంచి ఫీమేల్స్లో. అది నాలుగులో వస్తుంది ట్యూబ్స్లో. అవి ఓపెన్ ఉన్నాయి అనుకోండి, హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఈ స్పర్మ్స్ అనేది ఫీమేల్ వాళ్ళ అంగం దగ్గర డిపాజిట్ అయ్యి యూట్రస్ నుంచి వెళ్ళి నాలుగులో ఆ ఉన్న అండాన్ని కలిసినప్పుడు ఫర్టిలైజేషన్ అంటాం. అక్కడి నుంచి అది వచ్చేసి యూట్రస్ లోపల అతుక్కుంటుంది, ఇంప్లాంటేషన్ టెక్నికల్ టర్మ్ చెప్తాం. దీంట్లో ఎక్కడైనా మనకు ప్రాబ్లం వచ్చిందంటే అప్పుడు ఆ పేషెంట్స్కి ఇన్ఫర్టైల్ పేషెంట్స్ అని చెప్తాము, ప్రెగ్నెన్సీ రావట్లే లేకపోతే వెళ్ళిపోతుందంటే. సో అలాంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. ఇలా ట్రీట్మెంట్ అవసరం ఉన్న పేషెంట్స్లో ప్రతి పేషెంట్కి కూడా ఐవీఎఫ్ అవసరం ఉండదు. దీంట్లో చాలా తక్కువ మంది పేషెంట్స్కి యాక్చువల్లీ ఐవీఎఫ్ అవసరం పడుతుంది. నాట్ ఈవెన్ సగం మంది కూడా పడదు. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ఐవీఎఫ్ లేకుండానే ట్రీట్మెంట్తో సక్సెస్ అవుతుంది. కొంతమందికి ఎవరికైనా ఎక్కువ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఈ వేరే ప్రాబ్లమ్స్ అవ్వట్లే, అయితే అప్పుడు మనం ఐవీఎఫ్ అనే ప్రక్రియ చేస్తాము. దీంట్లో మేల్స్ ఎవరికైతే కౌంట్ మొటిలిటీ అవి నార్మల్ ఉంటే వాళ్ళు శాంపుల్ ఇస్తారు, దాన్ని ఫర్దర్ ల్యాబ్లో ప్రాసెస్ చేసి అవి యూస్ చేస్తాము. ఫీమేల్స్ తరఫున నార్మల్గా నెలలో ఒకసారే అండా వస్తుంది, ఒక సింగిల్ ఎగ్ వస్తుంది. సో ఆ సింగిల్ ఎగ్ కాకుండా మనకు మల్టిపుల్ ఎగ్స్ కావాల్సి వస్తే, ఎందుకంటే సక్సెస్ రేట్ పెరుగుతుంది దానివల్ల. సో దానికోసం మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఒక లైట్ మత్తిచ్చి అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా ఆ ఎగ్స్ని బయటికి తీస్తారు. బయట మనం ల్యాబ్లోనే ఈ ఎగ్ ఇంకా స్పర్మ్ని కలుపుతాం. ప్లస్ దీంట్లో మనకు స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఇంక్యుబేటర్స్ అనేవి. ఇవి గర్భసంచి లోపలున్న వాతావరణాన్ని, ఎన్విరాన్మెంట్ని రీక్రియేట్ చేస్తాయి. సో టెక్నాలజీ ఆ స్టేజ్లో ఉంది, ఆల్మోస్ట్ దాన్ని ఎగ్జాక్ట్లీ అక్యురేట్లీ మిమిక్ చేసే స్టేజ్లో ఉంది. సో దాన్ని మనం ఫస్ట్ 3 days, 5 days, 6 days బయట డెవలప్ చేసి తర్వాత ట్రాన్స్ఫర్ కోసం పెట్టుకుంటాము. సో ఇది నట్షెల్లో ఐవీఎఫ్ ఒక షార్ట్లో. డాక్టర్ గారు, వాట్ ఈస్ పీజీటీ? పీజీటీ అనేది ఒక టెస్ట్ నమ్మ. పీజీటీ స్టాండ్స్ ఫర్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. సో పీజీటీలో ఏం చేస్తామంటే, ఎవరికైతే ఎంబ్రియోస్ తయారైనాయి వాళ్ళల్లో కొన్ని కేసెస్లో మనకు ఎక్కువ చేయాల్సి వస్తుంది రాదర్ దాన్ జస్ట్ ఐవీఎఫ్. సో ఇది అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ కింద వస్తుంది.
సో వాళ్ళు ఏం చేస్తామంటే ఐవీఎఫ్ చేసి ఎంబ్రియోస్ రెడీ అయినాయి, దాంట్లో ఒక ఎంబ్రియో నుంచి ఒక చిన్న ముక్క తీసి టెస్టింగ్ చేస్తాము. సో అది ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. దీంట్లో మనం జెనెటిక్ కాంపోజిషన్ ఆఫ్ ద ఎంబ్రియో తెలుసుకుంటాము, ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి అనేది తెలుసుకుంటాము. సో క్రోమోజోమ్ నార్మల్ ఉండకపోవడం వలన ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది వన్ ఆఫ్ ది కామన్ రీజన్స్. సో ఇది ఎవరికైతే మల్టిపుల్ టైమ్స్ ఐవీఎఫ్ ఫెయిల్ అవుతాయో, లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చి వెళ్ళిపోయింది, ఫీమేల్ ఏజ్ 37-38 ఇయర్స్ కంటే ఎక్కువ వస్తుంది, లేకపోతే వంశపారికంగా ఏమైనా జెనెటిక్ డిసీజెస్ ఉంటే వీటిలలో చేస్తాము. సో పీజీటీ అనేది ప్రతి ఒక్కరికి చేయము, ఇండికేటెడ్ కేసెస్లో లైన్లో జాయిన్ అయ్యారు డాక్టర్ దుర్గా వైట్ల, క్లినికల్ హెడ్. లైఫ్ లైన్లో ఐవీఎఫ్ గురించి మనతో డిస్కస్ చేయడానికి డాక్టర్ గారు జాయిన్ అయ్యారు. ఎస్ డాక్టర్ గారు, ఐవీఎఫ్ ప్రొసీజర్ గురించి ఇందాక మేము మాట్లాడుకున్నట్టుగా దాని గురించి డిస్కస్ చేస్తే అసలు ఎలాంటి క్యాండిడేట్స్ని లైక్ మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ తర్వాత ఐవీఎఫ్కి సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే ఒక 1 year వరకు ఒక కపుల్ కనుక ఏ రకమైన నిరోధక మాత్రలు వాడకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళని మనం ఇన్ఫర్టిలిటీ అని అంటాం. సో ఇన్ఫర్టిలిటీ ఉండే ప్రతి పేషెంట్కి మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయడం జరగదు. సో సర్టన్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు. లైక్ ఒక పేషెంట్కి 2 ఫెలోపియన్ ట్యూబ్స్ క్లోజ్ ఉంటే ఖచ్చితంగా ఐవీఎఫ్ కావాలి. స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉంటే, అంటే కౌంట్స్ థౌజండ్స్లోనో లేకపోతే 1 lakh 1 million కన్నా తక్కువ ఉంటే దానికి చెప్తాము. కొంతమందికి ఎజాక్యులేట్లో స్పర్మ్స్ ఉండవు, ఓన్లీ టెస్టిస్లోంచి ఒక చిన్న నీడిల్ వేసి తీయాలి, వాళ్ళకి ఖచ్చితంగా ఐవీఎఫ్ కావాలి. కొంతమందికి ఎండోమెట్రియోసిస్ అని ఉంటుంది, దాంట్లో స్టేజ్ 3 or 4 ఎండోమెట్రియోసిస్ అని ఉంటుంది, వాళ్ళకి చెప్తాము. కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వేర్ అంతకుముందు ప్రీవియస్ సింపుల్ ట్రీట్మెంట్స్ లైక్ ఐయుఐ కానీ న్యాచురల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అలాంటి బేసిక్ ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయితే కనుక అలాంటి క్యాండిడేట్స్కి మనం ఐవీఎఫ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో సాధారణంగా పేషెంట్స్ ఫర్టిలిటీ సెంటర్కి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు అనుకునేది ఏంటంటే ఫర్టిలిటీ సెంటర్ అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అని అనుకుంటారు. బట్ ఓవరాల్ పాపులేషన్లో చూసుకుంటే ఓవరాల్గా ఓన్లీ 1-2% ఆఫ్ ద యాక్చువల్ పాపులేషన్ రిక్వైర్స్ ఐవీఎఫ్. ఓన్లీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో మాత్రం ఒక 10-20% పాపులేషన్కి మాత్రం మనం ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, ఐవీఎఫ్ ఫెయిల్ అయితే ఆ పేషెంట్ ముందున్న ఆప్షన్స్ ఏంటంటారు? ఐవీఎఫ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ లుక్ అట్ సక్సెస్ రేట్స్ వచ్చి చూసుకుంటే కనుక ఓవర్ ద గ్లోబ్, అక్రాస్ ద గ్లోబ్ సమ్వేర్ బిట్వీన్ 30-60%. అంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఐవీఎఫ్ సెంటర్స్ మీరు చూసుకోండి ఎక్కడైనా కానీ. సో 60% మించి మనకు ఇప్పుడు దాకా సైన్స్ డెవలప్ అవ్వలేదు. సో అది కూడా ఆ సక్సెస్ కూడా మల్టిపుల్ పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఎగ్ ఒక క్వాలిటీ ఒకటి ఉంటుంది, స్పర్మ్ క్వాలిటీ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ పార్ట్నర్ యొక్క ఏజ్, మళ్ళీ వాళ్ళకి తయారైన ఎంబ్రియో, ఆ స్పర్మ్ ఎగ్ కలయికతో తయారైన ఎంబ్రియో, ఎండోమెట్రియల్ క్యావిటీ, దాంట్లో గర్భాశయంలో లైనింగ్ ఎలా ఉంది దాన్ని బట్టి, మేల్ పార్ట్నర్ ఫీమేల్ పార్ట్నర్ యొక్క బేసిక్ క్రోమోజోమల్ స్ట్రక్చర్ ఎలా ఉంది. సో ఇలా ఇది ఒకటే కాకుండా ల్యాబ్ కల్చర్ ఎలా ఉంది, ల్యాబ్లో ఉండే క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ చెక్ అంతా ఎలాగున్నాయి, ఆల్ దీస్ థింగ్స్ బేసికలీ. అది కాకుండా పేషెంట్ యొక్క జనరల్ మెటబాలిక్ డిసార్డర్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటాయి, ఎన్ని దాన్ని బేస్ చేవే మనకి సక్సెస్ రేట్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. డాక్టర్ గారు, మీరు అన్నట్టు సక్సెస్ రేట్ బాగుంది, లేదంటే ఒకవేళ ఐవీఎఫ్ ఫెయిల్ అయితే వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటంటారు? వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? మళ్ళీ ఐవీఎఫ్ చేయించుకోవచ్చు అంటారా? డెఫినెట్లీ ఐవీఎఫ్ చాలామంది ఏమనుకుంటారంటే ఐవీఎఫ్ ఇస్ ద లాస్ట్ రెసార్ట్. ఒకవేళ ఐవీఎఫ్ ఫెయిల్ అయిపోతే ఇంకా మన ముందు వేరే ఆప్షన్స్ లేవని. బట్ ఐవీఎఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ట్రీట్మెంట్. దానికి చాలా అడ్జువెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లైక్ కొంతమందికి మనం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్, ఇందాకే డాక్టర్ ఆకాష్ మాట్లాడారు, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్టడీస్ గురించి మనము అడ్వైస్ చేయొచ్చు. ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఏరియా అని ఉంటుంది. కొన్ని అడ్వాన్స్ సర్జరీస్, ఎండోస్కోపిక్ సర్జరీస్ కొంతమందికి అవసరం వచ్చు. హిస్ట్రోస్కోపీ వేర్ మనం యుట్రైన్ క్యావిటీది లోపల యొక్క భాగం ఎలా ఉందో లేదో చూసుకుంటాము. కొంతమందికి అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తాం. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ సైకిల్లో ఐవీఎఫ్లో సక్సెస్ ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతామని చూస్తాం. సో ఇందాక మీకు చెప్పినట్టు ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ వచ్చి చూస్తే కనుక 50-60% ఉంది. కంపేర్ టు అదర్ ట్రీట్మెంట్స్ లైక్ ఓవ్యులేషన్ ఇండక్షన్ కానీ ఐయుఐలో కానీ చూసుకుంటే కనుక అక్కడ దొరకని డీటెయిల్స్ మనకి ఈవెన్ ఐవీఎఫ్లో ఫెయిల్ అయినా ఆ డీటెయిల్స్ మనకు దొరుకుతాయి. సో ఆ డీటెయిల్స్ బట్టి మనం నెక్స్ట్ ఐవీఎఫ్ సైకిల్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ absolutely safe to go for 3 to 4 IVF cycles in a lifetime, no problem. What is ERA, doctor? ఇందాక మీకు చెప్పినట్టు ఎరా అంటే ఏంటంటే అది వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్. అంటే ట్రీట్మెంట్ అనే దానికన్నా ఎక్కువ చెప్పాలంటే ఇన్వెస్టిగేషన్. కొంతమందికి ఏమవుతుందంటే మనం ఐవీఎఫ్ చేసినప్పుడు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని ఒక టెక్నాలజీ ద్వారా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దానికి ఇన్ని గంటలు మనం ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ ఎక్స్పోజర్ అయిన తర్వాత మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో అదే టైంలో కొంత ఎండోమెట్రియం ఏంటంటే ఆ రిసెప్టివిటీ అనేది పెరుగుతుంది, మనం బయట నుంచి పెట్టిన ఎంబ్రియో అటాచ్ అవ్వడానికి. సో ఆ టైంని డిటెక్ట్ చేయడమే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఏరియా అని అంటారు. ఆల్మోస్ట్ 70-80% మందికి అది ఒక టైంలోనే ఉంటుంది. కొంతమందికి అది షిఫ్ట్ అవుతుంది, ముందు కన్నా అవుతుంది, లేట్ కన్నా అవుతుంది. సో అది ఐడెంటిఫై చేసి ఆ ప్రకారంగా నెంబర్ ఆఫ్ అవర్స్ క్యాల్కులేట్ చేసి మనం ఎప్పుడైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం దాన్ని ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఏరియా అని అంటాం.
ఎస్ సార్. డాక్టర్ గారు, జనరల్లీ ఇందాక మేము మాట్లాడినట్టు లైక్ ఐవీఎఫ్ అనేది చాలా వరకు కూడా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో ప్రాబ్లమ్స్ ఉంటేనే వింటుంటాం. బట్ మేల్ ఇన్ఫర్టిలిటీలో యూజువల్గా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటారు? మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు 2 దశాబ్దాలు వెనకాల మనకి ఎక్కువ ఫీమేల్స్నే టార్గెట్ చేసేవారు. బట్ ఇప్పుడు చూసుకుంటే కనుక 50% ఆఫ్ ద ఇన్ఫర్టైల్ కపుల్స్లో 50% ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ద మేల్స్ అబ్నార్మల్ పారామీటర్స్. సో దాంట్లో స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉండొచ్చు, మొటిలిటీలో ప్రాబ్లం ఉండొచ్చు, కదలికలో అంటే మొటిలిటీలో ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి స్పర్మ్ షేప్స్ అనేది కరెక్ట్గా ఉండవు. ఇవన్నీ బాగున్న కొంతమందికి సెక్షువల్ డిస్ఫంక్షన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది, ఇజాక్యులేటెడ్ డిస్ఫంక్షన్ ఉంటుంది. అది కాకుండా కొంతమందికి వరి బీజం లాంటి వారికోసీల్స్ ఉంటాయి. లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంత బ్యాడ్గా ఉంటుందంటే ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హూ ఆర్ డూయింగ్ నైట్ షిఫ్ట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా స్పర్మ్ పారామీటర్స్ మీద చాలా పెద్ద ప్రభావం పడుతుంది. సో దానివల్ల మీకు ఎటువంటి ట్రీట్మెంట్స్లో కూడా సక్సెస్ అనేది కొంచెం అంత మరీ అబ్నార్మల్ ఉంటే కనుక సక్సెస్ అనేది తగ్గడం జరుగుతుంది. ఎస్ సార్. డాక్టర్ గారు, ఇది అనేది సేమ్ ఫీమేల్ కూడా వర్తిస్తుందంటారా? లైక్ ఇప్పుడు మీరు చెప్పినట్టు లైఫ్ స్టైల్ అనేది ఎవరికైనా వర్తిస్తుంది, అది ఫీమేల్ కానీ మేల్ కానీ. ఈ మధ్య కాలంలో ఎవ్రీథింగ్ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ లైఫ్ స్టైల్ అబ్నార్మాలిటీస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ విత్ బోత్ మేల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్స్. డాక్టర్ గారు, ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ఎంతసేపు ఉంటుంది, ఎలా ఉంటుంది? చాలా వరకు చాలా మందికి డౌట్ ఉంటుంది. వన్స్ ఫెయిల్ అయితే మళ్ళీ చేయించుకోవచ్చా, మళ్ళీ చేయించుకుంటే మళ్ళీ ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది? లైక్ కొంతమంది చెప్తుంటారు ఫస్ట్ బేబీ నార్మల్గా డెలివరీ అయింది, సెకండ్ టైం ప్లాన్ చేస్తే అవ్వట్లేదని. సెకండరీ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఐవీఎఫ్కి ఎలిజిబులేనా? డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు అంటాం అంటే ప్రీవియస్గా చైల్డ్ ఉండుండొచ్చు, లేకపోతే కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్స్ అయిన వాళ్ళకి కూడా ఐవీఎఫ్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్, మీలాగే పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్, మేడం ఈజ్ ఇట్ వెరీ పెయిన్ఫుల్, చాలా పెయిన్ ఉంటుందా, లేకపోతే చాలా టైం టేకింగా, మేము వర్క్ వెళ్ళొచ్చా, మేము రెస్ట్ తీసుకోవాలా, మేము టోటల్ బెడ్ రెస్ట్ ఉండాలి, ఇంట్లో ఏ పనులు చేయకూడదు, ఇలాంటి 100 క్వశ్చన్స్ మనకు అడుగుతారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐవీఎఫ్ ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్ అండ్ చాలా సింపుల్ ప్రొసీజర్ మనం అనుకున్నది. ఎందుకంటే మనం దాంట్లో ఉండేది వన్ థింగ్ ఈజ్ ఇంజెక్షన్స్. అంతకుముందు వచ్చినట్టు ఇంజెక్షన్స్ లేవు. ఇప్పుడు చాలా రీకాంబినెంట్ టెక్నిక్ ద్వారా వచ్చిన ఇంజెక్షన్స్ చాలా సన్న నీడలు ఉంటుంది. సో పెయిన్ఫుల్ ఇంజెక్షన్స్ కూడా తగ్గిపోయాయి. ఆ తర్వాత ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది మాక్సిమం మనము అండర్ యానెస్థీసియా చేస్తాం. ఎగ్స్ అనేది మనం ఒక మత్తు ఇచ్చి తీస్తాం అనమాట. సో ప్రొసీజర్ అస్ సచ్ ఈజ్ ఆల్సో నాట్ పెయిన్ఫుల్. అది కాకుండా పేషెంట్ అనేది యూజువల్గా రెగ్యులర్గా వచ్చి వాళ్ళు మా దగ్గర ఇంజెక్షన్స్ అది తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళ వర్క్ కూడా కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదనమాట. డాక్టర్ గారు, ఎండోస్కోపిక్ సర్జరీస్ ఫెయిల్ అయితే వాళ్ళ ముందున్న ఆప్షన్స్ ఏంటి, పేషెంట్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? అంటే ఎండోస్కోపీ సర్జరీ అనేది సర్టన్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్కి మాత్రమే మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఐవీఎఫ్కి వెళ్ళే పేషెంట్కి ఎండోస్కోపీ అవసరం లేదు, అలాగని ప్రతి ఫెయిల్ అయిపోయిన పేషెంట్కి అవసరం లేదు. కొంతమందికి కొన్ని అబ్నార్మాలిటీస్ లైక్ ఇంట్రాయూట్రైన్ అడెషన్స్, వెరీ స్మాల్ పాలిప్స్, ఇలాంటి కండిషన్స్ మనకి స్కాన్లో ఒక్కొక్కసారి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని మనం ఐవీఎఫ్ ఒకవేళ ఫెయిల్ అయితే కనుక హిస్ట్రోస్కోపీ అని ఒక చిన్న ప్రొసీజర్ చేస్తాం. దాంట్లో న్యాచురల్ ఆరిఫైసెస్ త్రూ ద వజైనల్ క్యావిటీ ఓపెనింగ్, సర్విక్స్ ఓపెనింగ్ ద్వారా మనం ఒక చిన్న కెమెరా పెట్టి గర్భాశయం యొక్క లోపల భాగం చూసుకుంటాం అనమాట. సో అక్కడ ఏమన్నా పాలిప్స్ ఉంటే పాలిప్స్ తీయడం జరుగుతుంది, అడేషన్స్ ఉంటే దాన్ని కట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ రకంగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ కొంతమందికి ఏంటంటే హైడ్రోసాల్పింగ్స్ అని అంటారు, ఫెలోపియన్ ట్యూబ్స్. మనం ఐవీఎఫ్ చేసినప్పుడు ఫెలోపియన్ ట్యూబ్స్ మనకు అవసరం లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఫెలోపియన్ ట్యూబ్కి 2 కనెక్షన్స్ ఉంటాయి. ఒకటి టువర్డ్స్ ద ఎగ్, ఓవరీ, ద అదర్ వన్ ఇస్ ఇన్ టు ద క్యావిటీ. సో ఆ క్యావిటీలో ఓపెనింగ్ కనెక్షన్ ఉండి అక్కడ నీరు కానీ పట్టేస్తే ట్యూబ్స్లో దాన్ని హైడ్రోసాల్పింగ్స్ అని అంటాం. సో ఆ ఫ్లూయిడ్ మనం బయట నుంచి ఐవీఎఫ్ చేసి ఎంబ్రో తయారు చేసి పెట్టింది కూడా ఆ ఫ్లూయిడ్ వల్ల డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి అక్కడ ఇంప్లాంటేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో లాప్రోస్కోపీ చేసి ఆ ట్యూబ్ అనేది డిటాచ్ చేయడం జరుగుతుంది. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ కర్నూలు. శ్రీరామ్ గారు, ఎస్ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం. హలో, చెప్పండి మేడం. మాకు మ్యారేజ్ అయ్యింది మేడం. ఓకే. అదే పిల్లలు ఇట్లా లేదు మేడం. మా వైఫ్ ఏమో ఇది ఓవరీస్ అనేది రిలీజ్ కాకుంటున్నాయి మేడం. ఎగ్స్ అనేది టైంకి రిలీజ్ కాదు. ఎగ్స్ టైం కానీ కాదు, విత్ టాబ్లెట్ మాత్రమే డేట్ వస్తుంది, లేకపోతే రాకుంటుంది. స్కాన్ చేసి డాక్టర్తో చూపిస్తే ఓవరీస్ అనేది రిలీజ్ అనేది జరగట్లేదు అని చెప్తున్నాడు. ఐవీఎఫ్ ప్లాన్ చేసుకుంటే మాకేమన్నా డోనర్ వల్ల లేకపోతే తన నుండే రిలీజ్ ఏమైనా జరుగుతాయా అట్లా మేడం డౌట్. ఇంతకుముందు ఒకసారి ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఇప్పించాం మేడం అవి. ఓకే. ఎగ్ రిలీజ్ అవ్వకపోవడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఎగ్స్ అయిపోయి ఉండాలి. అది ఓల్డ్ ఏజ్లో జరుగుతుంది, 30, 40, 35, 40 అలాగా. కొంతమందికి యంగ్ ఏజ్లో కూడా ఎగ్స్ అనేది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ అని అంటారు. సో అది ఒక సమస్య అయితే మనం డోనర్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చు. ఒకవేళ పాలిసిస్టిక్ ఓవరీస్ వాళ్ళలో ఏంటంటే చిన్న
ఎగ్స్ ఏదైతే ఇమ్మెచ్యూర్ స్టేట్లో ఉండే ఎగ్స్ ఉంటాయి అవి ఉంటాయి మనకి. బట్ ఏదైతే ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇస్తామో అది సఫిషియెంట్ డోస్లో ఇవ్వకపోతే అవి రెస్పాన్స్ రాక మనకి ఓవ్యులేషన్ జరగదు. సో అలాంటి కండిషన్స్లో ఐవీఎఫ్లో కొంచెం హయ్యర్ డోస్ పెట్టుకుంటే ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు, లేకపోతే వాళ్ళకి లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే ఒక ప్రొసీజర్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ మీది అట్లీస్ట్ ఒక లోకల్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే అట్లీస్ట్ మనకి డిసైడ్ అవుతుంది వెదర్ మీది డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వా లేకపోతే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజా. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఫర్దర్గా తీసుకోవాల్సి వస్తుంది మీకు. సార్ డాక్టర్ గారు, ఐవీఎఫ్ ఫెయిల్ అయితే డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఎలా ఉంటాయి? చాలా మంది ఏంటంటే మనకి ఫర్టిలిటీ పేషెంట్స్ కపుల్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడే మనం కొన్ని సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ రాస్తాం. సో చాలా మంది పేషెంట్స్ అడుగుతారు, మేడం ఫర్టిలిటీ మేము కన్సల్టేషన్కి వచ్చి ఎన్ని టెస్టులు రాశారు అని చెప్పి. బట్ డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ లేకుండా మనం ఏ ట్రీట్మెంట్ చేయలేం. ఇట్ ఈస్ అ కపుల్స్ ప్రాబ్లమ్. సో మేల్ పార్ట్నర్ కానీ ఫీమేల్ పార్ట్నర్ కానీ ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బేసిక్ థింగ్ అనమాట. ప్రాపర్ ఇవాల్యుయేషన్ లేనప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వలేము. సో అందుకని బేసిక్ మనకు మామూలుగా యాంటీములేరియన్ హార్మోన్ ఎలా ఉంది అవన్నీ ఈవెన్ ఫస్ట్ ఐవీఎఫ్లోనే చేసేస్తాం. సో ఒకవేళ ఫస్ట్ ఐవీఎఫ్ ఫెయిల్ అవుతే అప్పుడు మనం ఇందాక మీతో అన్నట్టు హిస్ట్రోస్కోపీ ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్. మనం డైరెక్ట్గా యూట్రైన్ క్యావిటీ లోపల చూసుకోవచ్చు, ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే అప్పుడే కరెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ యారే, అది కూడా అడ్వాన్స్డ్ టెస్ట్. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఐవీఎఫ్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేయాలి అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది కాకుండా మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్ యొక్క క్రోమోజోమల్ అనాలిసిస్ ఎలా ఉంది అది చూసుకోవచ్చు. అది కాకుండా కొన్ని అడ్వాన్స్ టెస్టులు కూడా ఉన్నాయి అవైలబుల్. సో అవి కూడా చేసుకొని దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఐవీఎఫ్లో ట్రీట్మెంట్ ఎలా చేయాలి ఏంటి అనేది దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి టీవీ9.